ఏమ్మా నమస్కారం. ఏమ్మా బాగున్నారంతా? ఈ ఊరేనా? ఏంటమ్మా ఏంటి దిబ్బలన్నీ? కాదు మీరు ఎండ పెట్టారు, ఇంకో పక్కన మీరు చూస్తే గొర్రెలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నాయి, ఆవులు కూడా ఇంట్లోనే ఉంటాయి, మళ్ళీ మీరు మున్సిపాలిటీలో ఉన్నారు. మీ ఆరోగ్యం పోదా? కాదమ్మా, మీ ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా? వచ్చిందా? ఇప్పుడు ఒకవేళ బయటగా నేను కట్టిస్తే షెడ్ కట్టి గేదెలకు ఆవులకి అదే మరిగా మీ గొర్రెలకి కట్టిస్తే మీరు అక్కడికి ఆడ పెట్టుకోగలుగుతారా? ఇక్కడ ఉండిపోయి వస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది అది. ఓకే అమ్మా, నేను వర్కౌట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం. ఓకే అమ్మా, బాగున్నారా? నమస్కారం, థ్యాంక్ యూ. గొర్రెలు ఇప్పిస్తాను, షెడ్లు కూడా కట్టిస్తాం. అదేమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఓకే, ధైర్యంగా ఉంటా. థ్యాంక్ యూ అమ్మా. ఒక పని ఓకే, ఏం చెబుతాం మనం? బీటెక్ చదివాను సార్. లండన్ వెళ్ళాను వినాయక చవితి. లండన్ వెళ్ళి 6 years అవుతుంది. ఆడే ఉన్నావా? బాగా చేసుకున్నావా? హ్యూజ్ ఫ్యాన్ సార్, హ్యూజ్. ఓకే అమ్మా, కలెక్టర్ గారు రమ్మ, రండమ్మా. 5 మంది రండి. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా రావడం. రండి, మీరందరూ కూడా జాయిన్ కండి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు. అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే ఎవరిని బలవంతం పెట్టారా? మీ వాడేనా? ఇప్పుడు మీకు అందరికి ఏంటమ్మా ఈ పని చేసే లాభం ఏంటి? ఇప్పుడు అందరికి ఒక ఐడియా ఉందా? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. ఐడియా ఉందా మీకు? ఎట్లా మీరందరూ కలిసి ఎట్లా ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తులో? శుభ్రంగా ఉంచుకుంటాం సార్. అన్ని ముగ్గులు వేసుకుంటాం, రంగులు వేసుకుంటాం శుభ్రంగా. ఈ రోజు మీరు మాకు సంతోషంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేసుకుంటాం. ఎక్కడ ఏమి లేకుండా, చెత్త లేకుండా. మళ్ళీ వచ్చి చూడండి సార్. మేము మీటింగ్ వచ్చేటప్పుడు క్లీన్ చేస్తాం. ఎన్ని గంటలు పడుతుంది మీకు ఇప్పుడు? ఓకే, 3 గంటల టైము. నేను మళ్ళా వస్తాను ఇక్కడికి. 3-4 గంటలు వస్తాను. మీరు క్లీన్ చేసిన తర్వాత చూసి వెళ్తాను, సరేనా? ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.